మాట్లాడుతున్నారో చూద్దాం. ఆ కుటుంబంతో నాకు చాలా దగ్గర అనుబంధం. నేను సాయ గారు ఎన్నోసారి మేము కలిసి రాజకీయాల్లో ప్రవేశించాము. లాసియా నందిత గురించి చెప్పాలంటే పాపం మొదటిసారి ఇక్కడ కార్పొరేట్ అయినప్పుడు ఇక్కడే కూర్చునేది, అందరితో పలకరించేది, నవ్వుతూ పెద్దవాళ్ళకి చాలా మర్యాదతో వారు వ్యవహరించేవారు. ఎంతో భవిష్యత్తు వారికి ఉన్నప్పటికీ మరి ఆ భగవంతుడికి నిర్ణయం ఏంటో తెలియదు, కానీ మన మధ్య నుంచి మాత్రం ఒక మంచి అమ్మాయిని, ఇది కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకే నష్టం కాదు, ఇది సమాజానికి కూడా నష్టం. ఎందుకంటే వారికి ఆ తపన, ఆ ఆలోచన ప్రజల్లో ఉండాలి, ప్రజా సేవ చేయాలని భవిష్యత్తుతో చేసింది. గెలిచి 1 సంవత్సరం కూడా కాలేదు అమ్మాయి, ఒక 2-3 నెలల్లోనే మన మధ్య నుంచి ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయినాడు. ఏదేమైనా కూడా ఒక్కటి చాలా బాధాకరం ఏంటంటే, సాయన్న గారు చనిపోయినప్పుడు కూడా గౌరవంగా మన ప్రభుత్వ లాంఛనతో చేసి ఉంటే బాగుండేది, కానీ లాసియా నందితకు మాత్రం చేశారు. మనం ఇది కూడా ఒకసారి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఆ రోజు విమర్శలు వచ్చినాయి. 5 సార్లు ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తికి చనిపోయినప్పుడు కనీసం మన రాజకీయ మన గవర్నమెంట్ పరంగా ఏదైనా లాంఛనాలతో చేసి ఉంటే బాగుండేది, కానీ దురదృష్టం కాలేదు. ఏదేమైనా కూడా ఈరోజు వారి లోటు కనిపిస్తూ ఉంది, శాంతి కల. అదేవిధంగా డి శ్రీనివాస్ గారు గురించి చాలా మందికి ఇక్కడ తెలుసు. సుదీర్ఘ రాజకీయ నాయకుడు, వారు పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, మా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నోసార్లు వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి. కేవలం వాళ్ళ కుటుంబమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా బాగా నష్టం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరొక షహీన్ సుల్తానా గారు, ఎర్రగడ్డ కార్పొరేటర్, వారు కూడా మా మిత్రుడు యొక్క సతీమణి, వారు కూడా ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా మా పార్టీ తరఫున, నా తరఫున వారికి నేను సంతాపం తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సబీహా. గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యేస్ అందరికీ మరియు నా తోటి కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంతాప సభ సందర్భంగా ఏదైతే రీసెంట్గా చనిపోయినటువంటి కార్పొరేటర్, సహచార కార్పొరేటర్ షాహిన్ బేగం గారు మా పక్క డివిజన్లోనే వారు 2 టైమ్స్గా ఎన్నుకోబడ్డారు. చాలా సేవలు అందించడం జరిగింది. వారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. గత 5 months కిందటనే వాళ్ళ భర్త అయినటువంటి షరీఫ్ గారు కూడా చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ సభ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి నా కన్సోలెన్స్ నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మన పార్టీలో ఉన్నటువంటి లాసియా నందిత గారు ఏదైతే మా తోటి కార్పొరేటర్గా లాస్ట్ 5 years లాస్ట్ టర్మ్లో మా అందరితో కలిసి పనిచేయడం జరిగింది. మేమందరం కూడా చాలా క్లోజ్గా కలిసిమెలిసి అప్పుడు ఉన్నాము. ఈసారి రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో వారి తండ్రి గారు సాయన్న గారు చనిపోవడంతో ఆమెకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆమె ప్రజల నుంచి ఎన్నుకోబడి ఆమె గెలవడం జరిగింది. కేవలం 2 monthsలోనే మరొక యాక్సిడెంట్లో ఆమె చనిపోవడం జరిగింది. కాబట్టి అది కూడా నేను చాలా మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సంతాపం తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సబీహా. దీపిక. మెంబర్స్కి మరియు జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్కి, తోటి కార్పొరేటర్స్కి అందరికీ నమస్కారాలు. లాసియా నందిత గారికి డీపెస్ట్ కండోలెన్సెస్ అండి, వారి కుటుంబానికి. ఎందుకంటే కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించిన కార్పొరేటర్ నేను. అపార్ట్ ఫ్రమ్ ద బోర్డ్, నా డివిజన్లో నుండి ఐఎమ్ ది ఓన్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్. సాయన్న గారితో కూడా చాలా దగ్గరగా వర్క్ చేశాము. పాలిటిక్స్ అపార్ట్ పెట్టుకొని కూడా ఎప్పుడైనా పబ్లిక్ కోసం పనిచేసాము, డెవలప్మెంట్ కోసం పనిచేసాము. సాయన్న గారి మరణం చాలా బాధాకరణము. అదే 1 yearలో లాసియా గారు కూడా ఎన్నుకోబడి 80 daysలోనే
తను యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరమైన విషయము. వారి కుటుంబానికి కండోలెన్సెస్ తెలుపుతూ భగవంతుడు వారికి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే డి శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నేతలు, ధర్మపురి అరవింద్ గారు, మా బీజేపీ ఎంపీ వారి తండ్రికి కండోలెన్సెస్ తెలుపుతూ వారి కుటుంబానికి, మరియు ఎంఐఎం కార్పొరేటర్ సుల్తానా బేగం గారి కుటుంబానికి కూడా కండోలెన్సెస్ తెలుపుతున్నాను బీజేపీ పార్టీ తరఫున. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజ్యలక్ష్మి గారు. మీరు ప్లే కార్డ్స్ ఏదైతే పట్టుకున్నారు సిగ్నల్ పైన ఎవరు ప్రోత్సహించిందో మీకు తెలుసు. మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా కొనసాగుతుంది. మేయర్ రాజీనామా చేయాలి అంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడుతూ ఉన్నారు. సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరుగుతోంది సమావేశంలో? గంటలకు మేయర్ అధ్యక్షతన 19వ కౌన్సిలింగ్ సమావేశం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కౌన్సిలింగ్ సమావేశం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మేయర్ చుట్టూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకసారిగా చుట్టుముట్టారు. ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో మేయర్ జాయిన్ అయ్యాక మొదటిసారి మేయర్ అధ్యక్షతన ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. దీంతో ఒకసారిగా మెజార్టీ అనేది బీఆర్ఎస్ ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో మేయర్ దిగిపోవాలని ఒకవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకర్స్ ప్రదర్శిస్తున్నారు. దీంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సభ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే వాయిదా వేశారు. అనంతరం తాను ఛాంబర్కి వెళ్ళారు. ఛాంబర్కి వెళ్ళి కొంచెం విరామం తీసుకున్న అనంతరం మళ్ళీ వచ్చి ఇప్పుడు సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. మొత్తం మీద ఎప్పుడైతే మా కాంగ్రెస్ కు సంబంధించి 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మొత్తం 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గతంలో 56 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కార్పొరేటర్లు కొంతమంది కాంగ్రెస్ లో జాయిన్ అవడంతో దాని సంఖ్య కొంచెం తగ్గింది. ఒకవైపు కాంగ్రెస్ సంఖ్య పెరిగింది, 19కి చేరింది. అయినప్పటికీ మెజార్టీ కార్పొరేటర్ల సంఖ్య అనేది బీఆర్ఎస్ ఉంది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు సమస్యల పైన మాట్లాడాలని మేయర్ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా అది వినకుండా ముఖ్యంగా మేయర్ దిగిపోవాలి, ఎక్కువగా మెజార్టీ మా వైపు ఉంది, మీరు దిగిపోవాలి, కాంగ్రెస్ లో చేరారని ఒకవైపు ఎవరైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉంటారో వాళ్ళు మేయర్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మేయర్ కూడా వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసి మొత్తం విరామం తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఈ సమావేశం అనేది జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా జరుగుతోంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేయర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మేయర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలి అంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో సమావేశంలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య ఒక దశలో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కౌన్సిల్ నుంచి తన ఛాంబర్కు ఒక దశలో మేయర్ వెళ్ళిపోయారు. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు రాజీనామా చేయాలి అంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు